రన్నింగ్ స్టార్ట్ చేసి 3 డేస్లో ఆపేస్తున్నారా? అయితే వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాని. చాలామంది ఈరోజు మోటివేషన్ దొరికిందని చెప్పి రేపటి నుంచి రన్నింగ్ చేయాలి, 5 km పరిగెత్తాలి, 4 km పరిగెత్తాలని చెప్పి ఫస్ట్ డేనే ఫుల్ జోష్తో ఫుల్ స్పీడ్తో రన్నింగ్ చేస్తూ ఉంటారు. సెకండ్ డే లెగ్స్ పెయిన్ వస్తాయి ఫుల్గా, లేదంటే థర్డ్ డే వస్తాయి. కానీ తర్వాత రోజు రన్నింగ్ నా వల్ల కాదని చెప్పి ఆపేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది అందరూ చేసే ప్రాబ్లమే. నిజానికి రన్నింగ్ అంటే ప్రాబ్లం కాదు. వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ సిస్టమ్ అనేది ప్రాబ్లం, స్టార్ట్ చేసే విధానమే ప్రాబ్లం. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వీక్ ఒక 10 to 15 మినిట్స్ నడవండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం బైక్ నడిపేటప్పుడు ఫస్ట్ గేర్ వేసి జస్ట్ మూమెంట్ ఇస్తాం, అంతేకాని డైరెక్ట్గా 5th గేర్ 4th గేర్ వేసి డైరెక్ట్గా నడపలేం కదా, స్టార్ట్ చేసి వెళ్ళిపోలేం కదా. అట్లాగే రన్నింగ్ కూడా అంతే. ఫస్ట్ నీ బాడీ నువ్వు నార్మల్గా ఇప్పుడు వరకు ఏంటంటే ఒక మార్నింగ్ 8 వరకు, 9 వరకు, 10 వరకు కూడా పడుకుని ఉంటావు. కానీ సడన్గా నువ్వు మార్నింగ్ 5కి 6కి లేచి గ్రౌండ్కి వచ్చి నేను పరిగెస్తానంటే నీ బాడీ ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వీక్ నడవండి. నడుచుతూ ఇంకా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అనుకుంటే ఒక 30 seconds to 60 seconds స్లో జాగ్, అంటే నడిచేదే కొంచెం ఫాస్ట్గా జాగింగ్ లాగా చేయండి, ఓకేనా. నార్మల్గా చెప్పాలంటే ఎప్పుడు రన్నింగ్లో గెలిచేది స్పీడ్గా పరిగెత్తేవాడు కాదు. ఆ స్పీడ్ అనేది అలవాటు చేసుకుని దాన్ని బిల్డ్ చేసుకున్నవాడే పరిగెత్తాడు. ఆ స్పీడ్గా పరిగెత్తే కెపాసిటీ చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు వర్క్ చేసిన ఎన్విరాన్మెంట్ కానీ, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళ యాక్టివిటీస్ వల్ల కానీ ఆ స్పీడ్ అనేది వాళ్ళ బాడీలోనే ఉంటుంది న్యాచురల్గా. వాళ్ళని చూసి ఎప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ బాడీ వేరు, వాళ్ళు చేసే ఎన్విరాన్మెంట్ వేరు, వారి వర్క్ వేరు, మన వర్క్ వేరు. సో మనం ఏం చేయాలంటే మనం బిల్డ్ చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి బాడీకి అలవాటు చేసుకోవాలి. ఈ హ్యాబిట్, ఈ స్ట్రెచ్చింగ్, ఈ కామ్ డౌన్ ఇవన్నీ మనం చేద్దాం. డోంట్ వరీ, అన్నీ నేను చెప్తాను. నేను చెప్పేది ఏంటంటే, రన్నింగ్ అనేది మైండ్కి సంబంధించినది. చాలామంది ఏంటంటే బాడీకి సంబంధించిన విషయం అని అనుకుంటారు. మైండ్తో ఆడే గేమ్ ఇది రన్నింగ్ అనేది. చాలా స్ట్రాటజిక్గా మనం మూవ్ అనేది చేయాలి రన్నింగ్లో, ఓకేనా. అలాగే నేను చెప్పే విషయం ఏంటంటే, ఫస్ట్ వీక్ నడిచిన తర్వాత సెకండ్ వీక్లో ఏంటంటే స్లో జాగ్ అలవాటు చేసుకోండి. నీకు ఒక 10 మినిట్సే నువ్వు రన్ చేయగలవా? 10 మినిట్సే రన్ చేయి. 20 మినిట్స్ రన్ చేయగలవా? 20 మినిట్సే రన్ చేయి. 30 మినిట్స్ రన్ చేయగా వెళ్ళాను గుడ్, 30 మినిట్స్ రన్ చేయి, ఓకేనా. నువ్వు రన్నింగ్ చేసేది కూడా స్లోగా రన్ చేయి. నీకు ఎంత కుదిరితే అంత స్లోగా రన్ చేయి, కానీ ఆపకుండా నువ్వు ఎంత అయితే టార్గెట్ పెట్టుకుంటున్నావో అంత టార్గెట్ కంప్లీట్ చేయి. నీ కెపాసిటీ నీకు అర్థమైపోతుంది. నేను 10 మినిట్స్ సరే, కెపాసిటీ నీకు అర్థం కాలేదు, నువ్వు డైరెక్ట్గా 30 మినిట్స్ పెట్టుకుంటావేమో. సరే, దాన్ని అలా ఉంచేసి ఫస్ట్ డే 10 మినిట్స్ పెట్టుకో. 10 మినిట్స్ స్లో జాగ్ చేయి. ఎలాగోలా నువ్వు సరే మధ్యలో నీకు అలుపు వచ్చేసిందంటే నడుచుకుంటైనా వెళ్ళి ఆ 10 మినిట్స్ నువ్వు కంప్లీట్ చేయాల్సిందే. కుంటుకుంటైనా వెళ్ళి నువ్వు కంప్లీట్ చేయాల్సిందే. సెకండ్ డే నువ్వు 20 మినిట్స్ పెట్టుకో. ఎలా అయినా ఆ 20 మినిట్స్ నువ్వు కంప్లీట్ చేయాల్సిందే. ఆగకూడదు, నుంచోకూడదు, కూర్చోకూడదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. థర్డ్ డే 30 మినిట్స్ పెట్టుకో. లేదనుకుంటే ఒక 2 days 3 days అదే అలవాటు చేసుకుని ఒక 4th డే 30 మినిట్స్ అలవాటు చేసుకోండి, ఓకేనా. 30 మినిట్స్ తర్వాత ఆపేసి నేను చెప్తాను కామ్ డౌన్ ఎలా చేయాలి, స్ట్రెచ్చింగ్ ఎలా చేయాలి, బాడీకి మనం ఆ బ్లడ్ ఫ్లోని ఎలా అయితే ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటుంది మన నర్వ్స్లో, వాటిని ఎలా ఫ్రీ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఫస్ట్ అనేది ఇది అలవాటు చేసుకోండి. తర్వాత మనం నెక్స్ట్ డే మనం ఏం చేయాలి ఏంటనేది నెక్స్ట్ డే మాట్లాడుకుందాం, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.